హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. చాలా కాలమైంది నేను ఇంటర్వ్యూలు చేయక, అలాగే ఇంటర్వ్యూలు ఇయ్యక. ఈరోజు ముఖ్యమైన ఓ 30-40 మందికి 4 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము కర్నూలు పట్టణంలో బ్రహ్మారెడ్డి గారి దగ్గర. మరి సారు నేను కలిసి 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో సార్తో పాటు ప్రయాణిస్తూ అనేక రోజులు చర్చిస్తూ ఎన్నో విషయాలపై మాట్లాడుకునే జన విజ్ఞాన వేదిక సీనియర్ సభ్యులు, సీనియర్ నాయకులు, దాని జాతీయ సలహా మండలి సభ్యులుగా ఉండి రిసోర్స్ పర్సన్గా వివిధ అంశాలపై క్యాడర్కి ప్రజలకి శిక్షణనిచ్చేటువంటి మ్యాథ్స్ ఉపాధ్యాయులు సుధాకర్ రావు గారు మనతో ఉన్నారు. మరి సార్తో కాసేపు సరదాగా మాట్లాడుతూ తన ఆలోచనల్ని తెలుసుకొని, అలాగే కొన్ని ప్రత్యేకమైన అంశాలపైన తమ అభిప్రాయాలని, జన విజ్ఞాన వేదిక విధి విధానాలని, ఆలోచనల్ని, ఆశయాల్ని నేను జస్ట్ అలా టచ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కాస్త ఫ్రీగా ఉన్నాము. అందులోనూ మన కెమెరా అలాగే మన డైరెక్టర్ అచ్యుత్ కూడా అందుబాటులో ఉండడం వల్ల ఇలా కుదిరింది. మరి ఈ వీడియో మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ సత్యాలే చెప్పాలనుకుంటున్నాము, నిజాలే నిర్భయంగా మీ ముందు ఉంచాలనుకుంటున్నాము. ఓకే, గెట్ రెడీ ఫ్రెండ్స్. నా ముందైతే 10 మంది మిత్రులు ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళ శబ్దాలు రెస్పాన్స్ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఉన్నారనే విషయం మీరు గుర్తుపెట్టండి. అన్న వెల్కమ్ అన్న, థ్యాంక్ యూ. ముందుగా మనం మాట్లాడుకునే మాటల్ని కెమెరా ముందు మాట్లాడుకుందాం అన్నగారు అనగానే నా మీద నమ్మకంతోనో లేకపోతే ప్రేమతోనో మీరు పలికేది సత్యమని నమ్మడం వలన ఒప్పుకున్నారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం చాలాసార్లు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాక ఆ విషయం మీద మీ అభిప్రాయం నాకు తెలుస్తుంది, ఆ అంశం మీద నా అభిప్రాయం మీకు తెలుస్తుంది. కానీ ఆయా అంశాలు విషయాలపైన మీ అభిప్రాయం నా అభిప్రాయం అందరికీ తెలియాలంటే కెమెరా ముందు ఉండడం ఎంతో ఉపయోగకరం. ఒక రకమైన డాక్యుమెంటేషన్ ఇది. మన మిత్రుల్లో, స్నేహితులు, శ్రేయోభిలాషులో, సభ్యులో కాస్త ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళు బతుకుతూ ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు చేసుకుంటూనే ఖాళీగా ఉన్నప్పుడు సీరియళ్ళ వైపో లేకపోతే ఏదో గేమ్స్, ఆన్లైన్ గేమ్ల వైపో, ఎక్కువ ఉపయోగం లేని వ్యాపకాల వైపు వెళ్లకుండా మన ఛానల్ ఓపెన్ చేసి ఏదో ఒక విషయం చూస్తూ ఉంటారు. అలా వాళ్ళ వీలైన ఫ్రీ సమయంలో మనం మాట్లాడుకున్న విషయాలు వాళ్ళు చూడడానికి అవకాశం అవుద్దనే అన్న మనం ముచ్చట కెమెరా ముందు పెడదామా అన్నాను. మీరు కెమెరా స్టార్ట్ చేయడానికి ముందే అసలు ఏం టాపిక్, మీరు ఏమైనా ప్రశ్నలు అడుగుతారా, చర్చిస్తామా, మరి అది సెన్సార్ అవుద్దా, ఎడిట్ అవుద్దా, మనం ఫ్లో అవుతామా అని కొన్ని విషయాలు మీ మెదడులో వచ్చినట్టున్నాయి. ఏం లేదు, జస్ట్ సరదాగా మనం మాట్లాడుకుందాం. మీరు అడిగితే నా అభిప్రాయాలు చెప్తాను, నేను అడిగితే మీ అభిప్రాయాలు చెప్పండి. ఏ ఒక్క పదం కూడా కల్పితమొద్దు, కట్ చేసుకోవాల్సిన అవసరం లేని విషయాలే మాట్లాడుకుందాం. ఒకవేళ కట్ చేయాల్సి వచ్చినా సత్యమే పలుకుతే సత్యమే చెప్పుదాం, దాపరికం లేని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరి నాకు అన్న కూకట్పల్లిలో ప్రగతి నగర్ సొసైటీ వాళ్ళు ఒక సెమినార్ పెట్టినప్పుడు సారు గెస్ట్గా వచ్చి అక్కడి టీచర్లకు క్లాసులు చెప్తున్న సందర్భంలో నేను మరో 10 మందిని బ్రహ్మారెడ్డి సార్ని కలిసినప్పుడు నాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ బ్రహ్మారెడ్డి సార్. ఇప్పుడు మనం ముచ్చట్లు స్టార్ట్ చేద్దాం. అయితే ఈ మధ్య కాలంలో జన విజ్ఞాన వేదిక తన విధాన రూపకల్పనలో లేదా తన ఆశయ వ్యక్తీకరణలో కొన్ని సర్దుబాట్లు చేసుకున్నామని మీరు ప్రస్తావించారు. అలాగే మీరు నన్ను అడిగారు దేవుడు లేడు అనే నిర్ణయానికి రావడం గురించి. దేవుడు లేడని సూటిగా చెప్పడం వల్ల ప్రజలు కాస్త దూరం అవుతారు అని. అంటే ఏంటి అసలు దాని మీద మీరు నాకేం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? జన విజ్ఞాన వేదిక తీసుకున్న మెరుగైన నిర్ణయం ఏమిటి? అంటే ఇప్పుడు సమాజంలో ఎక్కువ మంది దేవుడు ఉన్నారంటున్నారు, చాలా తక్కువ మంది దేవుడు లేడంటున్నారు. ఇప్పుడు దేవుడు లేడనే వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు, దేవుడు ఉన్నారనే వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు. మనం లేడని కూర్చొని ఎవరికి మనం మెసేజ్ ఇస్తాము? సమాజంలో చాలామందికి చాలా తప్పుడు జ్ఞానం ఉంది. ఇప్పుడు అంత ఇంత ఆలోచించే వాళ్ళు మనం ఉన్నాం అనుకో, మనమే చెప్పుకుంటా ఉంటామా? మన ఉద్దేశం ఏంది? సమాజంలో సైన్స్ ఫలితాలు చాలామందికి అందడం లేదు, వాళ్ళందరికీ తెలియజేసి ఆ సైన్స్ను వాడుకోవాలనేది మన ఉద్దేశం.
లేడని మనం చెప్పినామనుకో వాళ్ళు మన దగ్గరికి రారు కదా. పైగా లేడని మనం ఎప్పుడు చెప్తాము, ఉందని మనం ఎప్పుడు చెప్తాము, ఇది చాలా ఇంపార్టెంట్. లేడంటానే మనం చూసి చెప్తాం, లేడని నిర్ధారిస్తాం. ఉన్నాడనే కూడా చూసి చెప్పాల్సిందే. ఈ రెండు పదాలు అక్కడ వాడతాం మనం. కాబట్టి మీరు మీ విధాన నిర్ణయాల్లో దేవుడు అనే అంశాన్ని ప్రస్తావించొద్దని చర్చ తీసుకున్నారా, నిర్ణయం తీసుకున్నారా, ఏంటది? దేవుడు మంది మా జన విజ్ఞాన వేదిక సైన్స్ ప్రచార సంస్థ 100%. ఎందుకంటే ఈరోజు సైన్స్ ప్రచారం అన్నా, మూఢనమ్మకాల మీద అవగాహన అన్నా, లేదా కొంచెం పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి అని అనుకున్నా, ప్రధానంగా మెజారిటీ ప్రజలకు తెలిసిన ఒక న్యూట్రల్ వేదిక సైన్స్ ప్రచార వేదిక, జన విజ్ఞాన వేదిక. ఇప్పుడు సైన్స్ ప్రచార సంస్థ అయినప్పుడు సైన్స్కు కూడా సంబంధం లేనటువంటి దేవుణ్ణి తీసుకొచ్చి మనం ఎందుకు చెప్పాలా? సైంటిస్టులు ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ పుస్తకాల్లో కానీ సైంటిస్టులు కానీ దేవుడు ఎక్కడా ప్రస్తావన తీసుకురారు, ఎక్కడా ప్రస్తావన తెచ్చినట్టు లేదు. మరి మనం ఎందుకు దేవుణ్ణి తీసుకొని ముందు పెట్టి దాన్నే ప్రచారం చేస్తూ? అసలు మిమ్మల్ని ఎవరు ఈ విషయం మీద అడుగుతారు, చర్చిస్తారు? మమ్మల్ని ఎవరు అడగరు. మేము అడిగినప్పుడు మనం ఎందుకు వివరణ ఇవ్వం. మనం అసలు దేవుడు ఇప్పుడు మీరు లేడన్నారు అనుకోండి, మేము మిమ్మల్ని అడుగుతాం. లేడు, దేవుడు లేడు. ప్రతిపాదన చేసింది మీరే. అవును, నేనే. దేవుడు లేడని మీరు ప్రతిపాదన చేసినారు. లేడు అంతే. మీకు ఆ విషయం మీకు ఎలా తెలిసింది అని అడుగుతున్నా. ఎలా తెలిసిందంటే పరిశీలన చేశాను, ఆలోచన చేశాను, పరీక్షించాను, ఒక క్లారిటీకి వచ్చాను అంతే. అంటే లేడనే క్లారిటీ మీకు వచ్చింది. దేన్ని బట్టి వచ్చింది అంటానా? పరిశీలిస్తే. ఏం పరిశీలించినారు? దేవుడు మాట్లాడుతా అన్నాను, మాట్లాడలేదు. చూస్తాడా, చూడలేదు. సహాయం చేస్తాడా, చేయలేడు. ఉనికిలో ఉన్నాడా, లేడు. ఏదైనా ఒక సిగ్నల్ ఏదైనా ఉందా, ఏదీ లేదు. సో ఆలోచించాను. ఒక చోట విగ్రహాన్ని పగలగొట్టారు. ఓహో, అంటే ఇది పగిలిపోద్ది రాయి అని అర్థమైంది. ఒక చోట నీళ్ళలో వేశారు. ఓహో, ఇది కరిగిపోద్ది అని అర్థమైంది. ఒక చోట గుడిలోనే ఒక దొంగతనం జరిగింది. ఓహో, అంటే దేవుడు దొంగతనం చేసినప్పుడు ఆపడు అనిపించింది. ఒక చోట ముస్లిం సోదరులు హిందూ సోదరులని కిరాతకంగా కాల్చి చంపుతున్నారు. ఓహో, అంటే వాళ్ళు అల్లా రాజ్య స్థాపన కోసం హిందూ సోదరులను చంపేస్తున్నారు. అంటే వాళ్ళు అల్లా చంపమంటున్నాడు. భక్తులైన వీళ్ళు చార్ధామ్కో ఇంకేదో వెళ్ళినప్పుడు వీళ్ళు అంత పవిత్రంగా దేవుడి దగ్గరికి వెళ్తున్న వీళ్ళు నిత్యం దేవుని పూజించినా కూడా వాళ్ళని కాపాడట్లేదు అనే ఒక క్లారిటీకి. లేకపోతే ఒక పాస్టరే అమ్మాయిని కడుపు చేసి వెళ్ళిపోయాడు. ఓహో, అంటే నిత్యం బైబిల్ని చదివే వ్యక్తి కూడా ఆడపిల్లని మోసం చేస్తే ఆ యేసు ప్రభు వాళ్ళని శిక్షించడు అనిపించింది. అలాగే బైబిల్ గోదా మొత్తం తగులబడి కాలిపోయింది. పవిత్ర గ్రంథమైనా కూడా నిప్పుకు కాలిపోద్ది అని అర్థమైంది. ప్రతి గుడి ముందు ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్తున్నారు, కానీ మీ వస్తువులకు మీరే బాధ్యులు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు, నిర్భయంగా ఉండండి అని ఎవరు చెప్పట్లేదు. ఓకే, రైట్. ఇట్లా అనేక విషయాలన్నీ పరిశీలించిన తర్వాత, చూసిన తర్వాత వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు కావని అనిపించడం వల్ల దేవుళ్ళు అనే క్లారిటీకి వచ్చాను. అంటే దేవుడు అని మీరు వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు చెప్పినటువంటి లక్షణాలన్నీ తప్పుగా కనపడినాయి అంతే, అందుకని లేదండి అన్నారు. అగో మరి అంటే దేవుని బాగా పూజించేవాడు భయపడతాడు అనుకున్నప్పుడు వాడు భయపడట్లేడు. జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరాలు చేసేటోళ్ళే. దేవుడి పేరుతో నిత్యం పూజలు చేసే వ్యక్తులు నేరాలు ఘోరాలు చేస్తూ దొంగ బాబాలుగా, దొంగ స్వామీజీలుగా, అంటే మంచి వాళ్ళు ఉండొచ్చేమో నా పక్కన పెడితే, వాళ్ళు చెడ్డవాళ్ళుగా పదే కనిపిస్తూ ఉన్నారు కదా. కాబట్టి నేను నా విచక్షణను ఉపయోగించి కామన్గా ఆలోచిస్తే ఆడవాళ్ళే బాగా పూజిస్తున్నారు, ఆడవాళ్ళే అత్యాచారాలకు గురవుతున్నారు, ఆడవాళ్ళే దేవుళ్ళకి గుళ్ళు, గోపురాలు, పూజలు, పురస్కారాలు ఇంట్లో ఉన్న వాటన్నిటిని చేస్తున్నారు. నిష్టగా క్రైస్తవ మహిళలే ప్రార్థన చేస్తున్నారు. నిష్టగా క్రైస్తవ ముస్లిం మహిళలే బుర్కా ధరించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు సపరేట్గా. ఏ మతంలో తీసుకున్నా ఆడవాళ్ళే. అన్ని కష్టాలు వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి నేను క్లారిటీకి వచ్చిన దేవుడు లేడని. అంటే దేవుడు చెప్పినటువంటి వాళ్ళు చెప్పినవి ఈ విషయాల్లో ఇటుంటే దేవుడు అని చెప్తా వచ్చారు కదా, వాళ్ళు చెప్పినవన్నీ జరగడం లేదు కాబట్టి లేడని చెప్తున్నారు. అంటే మీ దృష్టిలో దేవుడు అంటే ఏమిటి? అంటే పదం యొక్క అర్థమా
లేకపోతే ఆ పదానికి వీళ్ళు కల్పించిన భావనను? వాళ్ళు కల్పించింది వద్దు, లేడు అంటున్నారంటే మీ లక్షణాలు ఏంటి పెట్టుకుని అభూత శక్తులు కలిగి ఉండడం, మనుషులు చేయలేని దానిని చేయగలగటం. అంటే చేయగలగటం అని మీరు ఇస్తున్నారా? వాళ్ళు చెప్పినవే కదా, వాళ్ళు చెప్పినట్టు వద్దు, మీరేమంటున్నారు? మీరు కూడా అదే అనుకుంటా కదా. ఇప్పుడు నువ్వు కుక్కను చూపించి ఇది తోక, ఇది మూతి, ఇగో చెవులు, ఇది కుక్క అని నువ్వు చెప్పావు, దాని పేరు నక్క అని అన్నావు అనుకో, ఓహో మరి ఇది ఈ ప్రాంతంలో ఇట్లుంటే నక్క అంటారు అనుకుంటా కదా. అట్లా కాదు, ఇప్పుడు ఈ ప్రాంతంలో బైబిల్ ఇప్పుడు యేసు ప్రభు అంటే ఏంటి అని అడిగినప్పుడు క్రైస్తవ మత ప్రచారకులు, బైబిల్ బోధకులు, బైబిల్లో ఉన్న వాటిని బట్టే నేను యేసు ప్రభు అంటే ఏంటిదని చెప్తాను. మిమ్మల్ని అలాగే రాముడు, పర్టికులర్ దేవుని గురించి నేను మాట్లాడమని లేదు. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? నేనైతే లేని దాన్ని వెతుకుడు అనుకుంటున్నాను. లేని దానిని వెతుకుడు అనుకుంటున్నాను. లేని దాన్ని వెతుకున్నారు. లేని దానిని వెతుకుడే దేవుడు అంటే ఏది అంటే దేవుని నాకు అర్థం కాలేదు. లేని దాన్ని వెతకడం అంటే దేవుడు అంటే లేని దానిని వెతుకుడు అని అర్థం. ఇది నేను అనుకున్న అభిప్రాయం. ఏమన్నారు? అట్లా కాదు, నేను అనేది ఏంటంటే లేని దాన్ని వెతుకుడు అంటే అర్థమైంది, నాకు అర్థం కావడంలే మీ భాష. దేవుడు లేడు, లేడు నేనేమంటానంటే దేవుడు అంటే మీకేందో తెలిసిండాల. లేడంటే కనుక ఇవన్నీ లక్షణాలు ఉంటాయి, ఈ లక్షణాలన్నీ దేవునికి లేవు కాబట్టి లేడని చెప్తాను అని చెప్పాలి కదా. అవి ఏంటి లక్షణాలు? అభూత శక్తులు అనే పదం వాడాను కదా. అంటే అభూత శక్తులు దేవుడు అని మీరు అనుకుంటారు? అభూత శక్తులు మనిషికున్న శక్తి మీరు అనుకుంటా అన్నారు. వాళ్ళు చెప్పారు కాబట్టి అనుకుంటా ఉండా. వాళ్ళు చెప్పింది తప్పు రైతే మీరు చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకుంటున్నాయి కదా, ఇవన్నీ ఉట్టి అని తెలిసింది. ఉట్టి అని తెలిసింది. మరి దేవునికి సంబంధించింది ఏముంది? ఏం లేదు. ఇంకా దేవునికి లక్షణాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పారా వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పినారు? ఆపద మొక్కులవాడు అని చెప్పారు, అనాథ రక్షకుడు అని చెప్పారు, కాపాడేవాడు అని చెప్పాడు, అభాగ్యుల బాంధవుడు అని చెప్పారు, నీ సర్వకాలాల యందు నేనే రక్షించుతును అని బైబిల్లో చెప్పుకోరు. అందరికీ ప్రభువు నేనే అని చెప్పారు. నీ ప్రతి చర్య యందు నేనే పాల్గొంటా అని చెప్పారు. ఇందు గలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతుకుతే అందందే గలడని చెప్పారు. ఆయన ఆకలితో ఉన్న వారిని ఆదుకుంటాడన్నారు, స్వర్గం తీసుకుపోతాడన్నారు, నరకం తీసుకుపోతాడన్నారు, పరిశీలిస్తారన్నారు, పరీక్షిస్తారన్నారు, బండలో ఉన్నాడన్నారు, రాయిలో ఉన్నారన్నాడు, రప్పలో ఉన్నారన్నాడు, అంతటా దేవుడు ఉన్నాడన్నారు. ఓకే రైట్. పిలిస్తే పలుకుతాడన్నారు. ఇప్పుడు అదంతా మీకు వాళ్ళంతా చెప్పింది భాష ద్వారా వచ్చిందా మీకు ఆ జ్ఞానము? అంతే కదా, నాకు అర్థమయ్యే భాషలో వాళ్ళు వివరిస్తే విని. భాష ద్వారా వచ్చినటువంటి జ్ఞానము పరిమితి ఎంత నాకు తెలియదు. ఎప్పుడైనా సరే ఒక భాష ద్వారా వచ్చింది, వెంటనే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? వాళ్ళు చెప్పిన నేను యాక్సెప్ట్ చేసిన ఎవరన్నారు మీతోటి? మీరు యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు చెప్పిన ప్రమాణాలను తీసుకొని కొలుస్తున్నారు కదా. ఇవన్నీ లేవు కాబట్టి ఉన్నాయి. వాళ్ళు ఒక విషయం చెప్పినాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు అన్నారు సార్. ఇప్పుడు పాలు తెల్లగా ఉండును అన్నావు, పాలు అనగానే నా మైండ్లో తెల్లగా ఉండనే పదం రిజిస్టర్ అయింది. నేను అది తెల్లగా ఉన్నాయని పాలు కాదని కూడా నేను తెలుసుకుంటాను కదా, తెలుసుకుంటాను కదా. ఇప్పుడు పాలు అనగానే మీరు ఏమనుకుంటారు? మీరు చెప్పండి. పాలు అంటే ఏమనుకుంటాను నేను? ఏం పాలు అని అడుగుతాను నేను. ఆవు పాలు, మేక పాలు, గేదె పాలు. పాలు అనగానే మనకు గేదె పాలు సార్. గేదె పాలు అంటే గేదె పాలు మైండ్లో నాకు ముద్ర పడిపోయి. ఏంది గేదె పాలు అంటే ఏంటి? గేదె పాలు అంటే ఏమిటి అంటే మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు గేదె పాలు అంటే? గేదె పాలు అంటే గేదెని చూసి ఉండాలా, పాలను కూడా చూసి ఉండాలా. అంటే గేదె పాలు అంటే ఏంటి అంటే గేదె పాలు రంగు అడుగుతున్నారా మీరు? గేదె పాలు రంగు తెల్లగానే ఉంటాయి. తెల్లగా ఉన్నాయని గేదె పాలేనా? అట్లా కాదు, మళ్ళీ ఎంత అవుతుంది. ఈ పాలు ఎట్లున్నాయంటే పర్టికులర్ మీరు ప్రతి బర్రె దగ్గరికి పోయి పిండి చూస్తూ ఉంటారా, లేక గేదె పాలు అని అన్నాక ఒక నిర్ణయం వచ్చిన తర్వాత నమ్ముతారా? అట్లా నమ్మం కదా. ప్రతి పాలు నువ్వు బర్రె పిండంగా చూస్తా అంటారా? నువ్వు తీసుకునేది తెలుసు కదా, గేదె పాలు పిండంగా తీసుకునే పిండినప్పుడు వచ్చేటువంటి పాలను మీకు ఎట్లా తెలుసు? రుచి చూసింటావు. మీరు ప్రతి పాలను రుచి చూసే కొంటారా? గేదె పాలు మనం తీసుకున్నాము, ఒకసారి రుచి చూసింటావు, ఒక అనుభూతి వచ్చింటది, అది మైండ్ లో రిజిస్టర్ అయింటది. అవును. మరి నానమ్మ తర్వాత చిన్నప్పుడు నానమ్మ ఒరేయ్ ఇట్లా మొక్కానరా, నాకు అట్లా కోరిక తీర్చాడరా అన్నప్పుడు విని ఉంటాను కదా. విన్నారు. అప్పుడు నేను అది నమ్మానా నమ్మలేదని మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు అది నమ్మారు కదా, దేవుడు ఇట్లుంటాడరా నాకు దాన్ని నమ్మాడు అని ఒప్పుకోను నేను. మీరు నమ్మారంట, ఆ భావన నాకు ఏర్పడింది. దాన్ని నేను నమ్మి ఉంటే ఇప్పుడు నమ్ముతా కదా. నేను దేవుడు ఎందుకంటా నేను. అవును, అప్పుడు నమ్మలేదు మీరు.
నమ్మడం కాదు, ఒక భావన ఏర్పడింది. మహిమలు, అభూత శక్తులు, పూనకాలు, దేవుడు వచ్చి తూగడాలు, హస్త సాముద్రికము, జన్మము, రాశి ఫలాలు, గ్రహాలు, గ్రహణాలు, ఇవన్నీ ఓటని కోటి చెప్పి 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 విని విని ఒక అభిప్రాయానికి వచ్చాను. నా పరిశీలన నాకు ఏర్పడిన తర్వాత అది తప్పని నిర్ధారించుకున్నాను. అది తప్ప ఇప్పుడు నిర్ధారించుకోవడం తప్ప. మీ పరిశీలన చేసుకున్నారు, నిర్ధారించుకున్నారు, అవన్నీ లేవన్నారు కదా. వాళ్ళు చెప్పిన విషయాలు లేవు, దాని వెనుక ఏముండి చెప్పినారు వాళ్ళు? సంథింగ్, ఏదో ఒక రీజన్ లేదా ఒక నమ్మకము, ఒక అపోహ, లేదా వాళ్ళ ముందు తరం చెప్పిందని వాళ్ళు క్యారీ చేయడము, లేకపోతే వీళ్ళు సొంత కష్టంగా పని జరిగితే దేవుడికి. ఎప్పుడైనా భాష ద్వారా మనకు వచ్చినటువంటి సమాచారము వాళ్ళు ఒక అభిప్రాయాన్ని వెల్లడించారనేది మాత్రమే తెలుస్తుంది. అది సరైందా కాదో తెలియదు మనకు. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా దేవుని నమ్ముతారా, నమ్మరా? మీ సంఘం అది చర్చ తీసుకోదు, ఉండడాన్ని నిరూపణకు రాదు, లేదు అనే వాదన చెయ్యదు, ప్రజలు వాళ్ళ ఇష్టానికి వదిలేస్తారు. మీరు వ్యక్తిగతంగా సుధాకర్ రావు సారు దైవాన్ని అంగీకరిస్తారా, అంగీకరించారా? అసలు దైవం అంటే ఏమనుకుంటున్నారు? దైవము మాకు దేవుడు అనేది, దైవం అనేది మాకు ఎక్కడ ఉండడని కానీ లేడని కానీ మేము చెప్పము. ఎందుకంటే మాకు అక్కడ ఆయన అవసరం ఏర్పడలే. సో ఇప్పుడు మీరు దేవుడి అవసరం లేకుండా బతుకుతున్నారు అనుకోవచ్చా? అంతే కదా. మరి వ్యక్తిగతంగా అప్పుడు వ్యక్తిగతంగా మీరు దేవుడి అవసరం లేకుండా, దేవుడితో సంబంధం లేకుండా నేను చూసుకున్నా, పూజలు పునస్కారాలు చేయకుండా జీవిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసే పనులన్నింటి రాసుకున్నా పేపర్ పైన. వీటిల్లో ఏదైనా ఒకటి దేవుడు చేసినాడా అని చూసుకున్నా. ఏ ఒక్కటి కూడా చేయలేదు, నేనే చేసుకోవాల్సి వచ్చింది ప్రతి ఒక్కటి. కాబట్టి నాకు ఎక్కడ అవసరం పడలే. అంతేగాని లేడని చెప్పను, ఉండడని చెప్పను. నేను ఈ ఆన్సర్ సరిపోతుంది ప్రజలకి. మీరు ప్రత్యేకంగా మా అమ్మ చాలా మంచిది అని చెప్తే సరిపోద్ది, మిగతా అమ్మలు చెడ్డలని ఏం అర్థం కాదు. అలా అని మా అమ్మ మాత్రమే మంచిదని మీరు అనట్లేదు. మీరు డేలో మార్నింగ్ నుంచి రాత్రి వరకు మీ పనులన్నీ రాసుకున్నారు. అందులో డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా వెతుక్కుంటే మీరు గుడికో, చర్చికో, మసీదుకో వెళ్ళిన కార్యక్రమం లేదు, ఉంటుందా? లేదు. ఒకవేళ ఆ పండగకో పబ్బానికో వాళ్ళు పిలిస్తే అప్పుడున్న మీ వీలు సమయాన్ని బట్టి వీలైతే వెళ్తారు, అంతేగాని మీరు దానికోసం పొరుదండాలు పెట్టేది లేదు, లేదు నమ్మకాన్ని అని అరిచి గీ పెట్టేది కూడా లేదు. అంతే. సో ఇలా మీరు ఈ సంఘము జన విజ్ఞాన వేదిక ద్వారా దేవుడు ఉన్నాడు అని చెప్పము, లేడు అని చెప్పము, ఆ టాపిక్ మేము ఎత్తుకోము అని చెప్పడం వల్ల ఏం లాభాలు జరుగుతాయి అనుకుంటున్నారు? లాభం అనేది కాదు, కానీ యాక్చువల్లీ ఉండేది కూడా అదే వాస్తవము. ఉన్నాడని చెప్పినామనుకోండి, మనము నిరూపించాల్సిన బాధ్యత మాదే. ఎవడు ప్రకటించిన అభిప్రాయాన్ని వాడే నిరూపించుకోవాలా, అది నిరూపించుకోవాలని సాధ్యపడదు. లేడని చెప్పినామనుకోండి, అది నిరూపించాల్సిన బాధ్యత కూడా మనదే. ఎవడు స్టేట్మెంట్ ఇస్తే వాడే నిరూపించాలా, అది నిరూపించడానికి కూడా సాధ్యం లేదు. అప్పుడు మూర్ఖుడు, తెలివి లేనివాడు, ఒక చెడ్డవాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. మరి మీరు జన విజ్ఞాన వేదిక వాళ్ళు మీరెందుకు దాన్ని అది మూర్ఖత్వం, చెడ్డదాన్ని నిరూపించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఒక చోట వినాయకుడు పాలు తాగుతున్నాడని ఒక మూర్ఖుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. తాగుతున్నాడని వాడే నిరూపించాలి కదా. వాడు నిరూపించకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటే నీటి తలతన్యత అని చెప్పి మట్టి వినాయకుడు బొమ్మలు పెట్టి పాలు దానికి పట్టించి, ఇగో ఇది తప్పురా బాబు, ఇట్లా పీల్చుకుంటుంది, మొక్కుతే మొక్కుకోగా నీకు తప్పని చెప్తున్నారా లేదా? ఇప్పుడు గ్రహణం పట్టేటప్పుడు రాహు కేతువే మింగుతుంది అని ప్రజలందరూ నమ్ముతున్నప్పుడు మీరు జన విజ్ఞాన వేదిక తరపున టెలిస్కోపులు, బయోస్కోపులు పెట్టి నడి రోడ్డు మీద ఇగో చూడండి అని చూపిస్తారు. మరి ఉన్నది రాహుకేతువులు ఉన్నాయి, రాహుకేతువులే మింగుతానాయి అని చెప్పేటోడు వాడు నిరూపించట్లే, ఒక దొంగ మాట అబద్ధాన్ని ప్రకటించి వెళ్ళిపోయాడు. కానీ మీరు సత్యాన్ని ప్రకటించడానికి, నిరూపించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అది నిరూపించడానికి వీలైందా కాదా అని చూస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే, సైంటిస్ట్ కూడా చేసేది అదే. ఒక సైంటిస్ట్ దగ్గరికి మనం వెళ్ళి దేవుడు ఉన్నాడా లేదా నువ్వు పరిశోధన చేయంటే కనుక నాకు సబ్జెక్ట్ కాదయ్యా అది అంటాడు.
నా సబ్జెక్ట్ కాదు, నాకు అవసరం కూడా లేదు అంటాడు. దేవుడి పేరుతో అక్కడ ఒక మోసం జరిగితే ఏం చేస్తారు సుధాకర్ సార్? ఇప్పుడు ఇది నిరూపించడానికి అవకాశం ఉందా లేదా? రాహుకేతువులది అవకాశం ఉంటే ఆ జ్ఞానాన్ని తెలియని వాళ్ళకి పంచుతాం. ఇప్పుడు దేవుడు ఇక్కడ దేవుడు లేడని అన్నామనుకోండి, నిరూపించాలా? మీరు ఎట్లా నిరూపిస్తారో చెప్పండి నాకు. ఎప్పుడేగా ఎట్లా నిరూపించాలంటే నిరూపిస్తా. ఎట్లా దేవుడు లేడంట అన్నారు, మీకు ఆ విషయం ఎలా తెలిసింది? ఫస్ట్ దేవుడు అంటే ఏందో చెప్పాలి మీరు. ఇందాక చెప్పినగా దేవుడు అంటే ఈ సమాజంలో నేను పుట్టినప్పటి నుంచి నాకు ఒక అవగాహన వచ్చేంత వరకు నా చుట్టూ ఉన్న ప్రజలు దేవుడితో చెప్పిన విషయాలే దేవుడు. అట్లాగా సార్, మరి మీరు వాళ్ళ విషయాలు చెప్పకూడదు. మీరు మరి మీరేమనుకుంటున్నారు? దేవుడు అదే అనుకుంటాను. దేవుడు అంటే దేవుడు అంటే మా ఊరి పూజారి దేవుడి గురించి చెప్పిన ముచ్చట్లే దేవుడు. మా అమ్మమ్మ నానమ్మ దేవుడి గురించి చెప్పిన కథలే దేవుడు. మా అమ్మ నాన్న పండగల పేరుతో దేవుళ్ళ పుట్టినరోజులు పెళ్లి రోజుల సందర్భంగా చేసిన తతంగాలే దేవుడు. మా బంధుమిత్రులందరూ దేవుడు అని అంటే ఏ భావాలతో ఏ ఫోటోలు విగ్రహాలు దేవుడు అని అనుకుంటారు. దేవుడు వాళ్ళందరూ అనుకునేది మీకు సంబంధం లేదు. ఎందుకు లేదు? ఎట్లా అంటారేమో, వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానము నిరూపితమైనటువంటి జ్ఞానం కాదు. అట్లా కాదు సార్, ఒక్క నిమిషం ఆగండి. నిరూపించబడిందా లేదా చూడాలా. వాళ్ళు చెప్పినప్పుడే మీరు క్వశ్చన్ అడగాల. ఎట్లా అడుగుతా? ప్రయోగం ద్వారా నిరూపించబడిందేనా? అయ్యా వాళ్ళు చెప్పిన వాక్యం ఏదైనా కానీ ప్రయోగం ద్వారా నిరూపించబడిందేనా అని అడగాలి మీరు. అడగకుండా నువ్వు మూడో తరగతి ఎక్కడ చదివినావు? థర్డ్ క్లాస్ ఎక్కడ చదివినావు? గవర్నమెంట్ స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్లో. అప్పుడు థర్డ్ క్లాస్లో మీ సార్ ఎవరైనా ఉండి అరే వర్షం దేవుడు రా దండం పెట్టుకో అన్నాడు. నువ్వు అప్పుడే వెంటనే వర్షం దేవుడు కాదు అన్నావా? దండం పెట్టుకున్నావా? నువ్వు ఫస్ట్ క్లాస్లో మీ అమ్మ 2 చేతులు జోడించి గణేష్కు దండం పెట్టమన్నది. అప్పుడు వెంటనే అడ్డం తిరిగి అమ్మ ఈ దేవుడు ఎలా అయితే నాకు నిరూపించు అన్నావా? అమ్మ చెప్పినట్టుగా అనుకరించావా? సరే. అప్పుడు తర్వాత ఈ అంటే ఈశ్వరుడు అని అలా నేర్పించింది. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఈశ్వరుడు, రు అంటే ఋషి అని చెప్పి జీ ఫర్ గాడ్ అన్నాడు. ఏబిసిలు నేర్చుకున్నప్పుడు జీ ఫర్ గాడ్ అని దిప్పించాడు. ఆ వెంటనే జీ ఫర్ గాడ్ ఎట్లయితే అడిగినావా? ఓకే, నేర్చుకున్న తర్వాత నేను అనేది అప్పుడు మీరు గాడ నేర్చుకున్నారు, వెంటనే మీరు లేడని చెప్పలే. అప్పుడు మరి అప్పుడు ఎందుకు చెప్పలే? మీరు గాడని నేర్పించుకునేప్పుడు మీరు చెప్పలేదే లేడని చెప్పినారు అప్పట్లో. ఇప్పుడు మేము నేర్చుకున్నాము, మీరే నేర్చుకున్నారు. ఇది వర్షం దేవుడు అని అన్నారు, మొక్కినామని అన్నారు, మీరే అన్నారు మొక్కినామని. మరి అప్పుడు దేవుడు లేడు కదా, మీరు ఎట్లా మొక్కుతామని మీరు అనలే కదా ఆ రోజు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చి అయ్యా మీరు విజ్ఞానవంతులు, జన విజ్ఞాన వేదిక నాయకులు, కనీసం 25 ఏళ్ళు అందులో మీకు మీ అనుబంధం ఎంత? 25 ఏళ్ళ ఉద్యమ అనుభవం ఉందయ్యా. దేవుడు ఉన్నాడా లేడా పక్క పెట్టయ్యా, కానీ దేవుడి పేరుతో బాగా మోసం జరుగుతుంది. దీనిపైన మీరు సైన్స్ ప్రచారం ఓకే, మీరు ఏం చెప్తారంటే ఏమంటారు? అంటే ఏం చెప్తారంటే దేవుడి పేరుతో ఘోరంగా మోసాలు జరుగుతున్నాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవం, ఆఖరికి బుద్ధిస్ట్ పేరుతో కూడా కొన్ని మోసాలు జరుగుతున్నాయి. ప్రజలు ఘోరంగా నష్టపోతున్నారు నమ్మి. మీరు దీని మీద మీ అభిప్రాయం, విజ్ఞానదాయకమైన సమాధానం చెప్పంటే ఏం చెప్తారు? అంటే ప్రజలు నష్టపోతా ఉన్నారు, అది వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు, చూసేవాళ్ళకు. మనం ఏం చేయగలం? ఇప్పుడు నాస్తికులు ఉన్నారు, బైర్ నరేష్ ఉన్నాడు, ఆడేమో అసలు దేవుడు లేడంటున్నాడు. మీరు కాస్త మంచోళ్ళు, సైన్స్ నమ్ము అంటున్నారు. మీరు మా సమస్య ఎట్లా పరిష్కరిస్తారు? ఆ నరేషన్ మా ఊరికి పిలిస్తే దేవుడు లేడు, మా దేవుళ్ళని ప్రశ్నిస్తాడు, ఆయన మా ఊరికే రావద్దు అంటున్నారు. మీరు జన విజ్ఞాన వేదికలు మీరు చాలా మంచివాళ్ళు, మీరు రండయ్యా అన్నారు. మీరు అడిగిపోయి దేవుడి పేరుతో జరిగే దోపిడీ, నష్టం, మోసాన్ని మీరు దాన్ని ఎలా ఇస్తారు? ఈ ఇష్టం అని వదిలేసేస్తారా? ఇప్పుడు దేవుని పేరుతో మోసం జరుగుతుందంటే దానికి సంబంధించినటువంటి సరైన జ్ఞానం వాళ్ళకి లేదు, ఆ ప్రజలకు లేదు. మీరు ఎలా ఇస్తారు జ్ఞానం? మేము ఆ సరైన జ్ఞానాన్ని అందించడమే మా పని. సరైన జ్ఞానాన్ని వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు స్వతంత్ర ఆలోచన పరులు అయితే, వాళ్ళు స్వతంత్ర ఆలోచన పరులు అయితే మీ అవసరం అయితే మేము మా లక్ష్యమే అది. స్వతంత్ర ఆలోచన పరులుగా చేయడమే మా లక్ష్యము. వాళ్ళు దేవుని వల్ల నువ్వు ఇటు నష్టపోతావు, ఈ పని చేయకూడదు, దేవుని చేయడం వల్ల నీకేం లాభం వచ్చింది, ఇవన్నీ మనం అడగం. వాళ్లకు సరైన జ్ఞానాన్ని అందిస్తాం. వాళ్ళు అడిగితే ఏం చేస్తారు? సరైన జ్ఞానాన్ని అందించడమే మా పని. తర్వాత వాళ్ళు నష్టపోతాంటారు లేదా వాళ్ళే చూసుకోవాలా, వాళ్ళ విచక్షణకి వదిలేస్తాం. అది ఆ విచక్షణ వాళ్ళు చూసుకొని దీనివల్ల మనం నష్టపోతామని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని మేము అందిస్తాం.
తర్వాత వాళ్ళు అట్లే మీ జ్ఞానం పొందిన తర్వాత వాళ్ళు దేవుని మొక్కుతారా వదిలేస్తారా? అది చూడాలి కదా వాళ్ళు. ఇప్పుడు మీ 25 ఏళ్ళ అనుభవంలో మీరు ఒక సామాన్య ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య ముగ్గురికి సరి అయిన జ్ఞానము, సరి అయిన ఆలోచన, సరి అయిన చైతన్యము, వాస్తవికంగా బతకడం నేర్పించారు. ఎవరెవరికి? ఎల్లయ్యకు, మల్లయ్యకు. వాస్తవికంగా బతకడం నేర్పించామంటే నేర్చుకోవడం వేరు, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ఆచరిస్తున్నాడు. ఆచరిస్తున్నాడు ఆన్సర్ చేస్తే మీరు అవతల నష్టపోడు. ఎప్పుడైతే ఆచరించలేదో మళ్ళీ తిరిగి కన్ఫ్యూషన్ చేస్తాడు. సుధాకర్ సార్, మళ్ళీ ఒక్కసారి ప్రశ్న. 25 ఏళ్ళు మిమ్మల్ని అనుకరించిన ఒక మంచి మనిషి, వాస్తవికంగా ఆలోచించడం ఎట్లా నేర్చుకొని సైన్స్ నిజ జీవితంలో అనుకరించే వ్యక్తి 25 ఏళ్ళు అవుతుంది ఆయన మీతో నడవబట్టి. ఇప్పుడు అతను దేవుని నమ్ముతాడా నమ్మడా? 25 ఏళ్ళ సైన్స్ అనుభవాన్ని పొందాడు, జ్ఞానాన్ని అందుకున్నాడు. 25 ఏళ్ళ సైన్స్ అనుభవాన్ని పొందినాడు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? పొందలేదు. అయితే పొందినాడు అని ఎలా చెప్పగలుగుతున్నాడు? పొందినాడు అంటే వాళ్ళ ఆచరణలో మార్పు రావాలా. ఆ మార్పు రాకపోతే పొందినాడు అన్నం. పొందితే అతను మారిందా మారలేదా? వాని ప్రవర్తన బట్టి. విద్యార్థికి చదువు చెప్పినాము, ఆ చదువు వానికి అందిందా లేదా అని ఎట్లా తెలుసుకుంటాం? పరీక్ష తర్వాత ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాన్ని బట్టి వాడిని అది చదువు వానికి అందిందా లేదా అని నిర్ణయిస్తాం. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి జ్ఞానము వాడు అంగీకరించి స్వీకరించి దాని ఆచరణలో పెట్టినప్పుడే ఇప్పుడు ఫలితం వస్తుంది. ఆచరణలో పెట్టకోకుండా వాడు నేర్పించిన మనం అంటే ఎట్లా? సుధాకర్ సార్, నేర్పించినట్టు కాదు. మనము ఎన్ని ట్రైనింగ్లు ఇచ్చినా, ఎంత శిక్షణ ఇచ్చినా, ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా వాళ్ళ ఆచరణలో పెట్టకపోతే ఆ జ్ఞానం నిరుపయోగమైందే. ఇప్పుడు ఒక వ్యక్తి 5 సార్లు రకరకాల మాలలు వేసుకున్నాడు, 10 సార్లు వేసుకున్నాడు, మాలలోనే ఉన్నాడు, మీ సంఘానికి అధ్యక్షుడు కావాలని పోటీ చేశాడు, అతను యాక్సెప్టబుడా? మాకు అయ్యప్ప స్వామి మాలతో మాకు పనిలే. ఓకే, అది ఆ మాల, భవానీ మాల, హనుమాన్, ఏ మాలైనా కానివ్వండి, అతను బొట్టు పెట్టుకుంటాడా, ఏ దారం కట్టుకుంటాడా, ఏ మతానికి పోతాడా మాకు అనవసరం. దేవునికి సంబంధించిన విషయాలతో మాకు అవసరం లేదు. మరి ఏం కావాలా? దానికన్నా నిరూపించలేని దానికన్నా నిరూపించబడినవి చాలా ఉన్నాయి. అవి వాళ్ళకి అందజేసి, వాళ్ళకి సరైన జ్ఞానాన్ని అందజేసి వాళ్ళ సమస్యలను వాళ్ళే సాల్వ్ చేసుకునేటట్టు చేయడమే మా పని. ఇప్పుడు మీరు అయ్యప్ప స్వామి మాల వేసుకొని వచ్చినాడు, నేను జన విజ్ఞాన వేదికలో అధ్యక్షుడిగా ఉండాలా అనుకుంటాను అంటాడు. అతనికి అధ్యక్ష పదవిలో పెట్టాలంటే కొన్ని ఏం చేయాలా? కొన్ని లక్షణాలు ఉండాలా. ఇది ఏంది? ఈ సంస్థ ఏంది? సైన్స్ ఆర్గనైజేషన్. సైన్స్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? సైన్స్ ప్రచారం చేస్తుంది. ఇంకా సులభంగా, అంటే కఠినమైన విషయాల్ని సులభంగా పుస్తక రచనలు చేసి, ప్రయోగాలు చేసి ప్రజలకి దగ్గర చేస్తారు. ఈ విషయాలను చేసేటప్పుడు అధ్యక్ష పదవిలో పెట్టాలంటే కొన్ని లక్షణాలు చెప్తాం మనము. ఈ లక్షణాలు ఇతనికి ఉన్నాయా లేవో చూస్తాం. ఓకే, అతను అధ్యక్ష పదవికి పోటీ చేస్తానంటే కొంచెం ముందుగా మండల లెవెల్లో పనిచేయాలా, జిల్లా లెవెల్లో పనిచేయాలా, తర్వాత రాష్ట్ర లెవెల్లోకి రావాలా. అక్కడ కూడా ప్రధాన పదవులు చేసి ఉండాలా. ఈ ప్రధాన పదవులు చేస్తూ ఉన్నాడంటే అక్కడ అతనికి ఈ భావజాలం మీద పట్టుండాలా. ఇప్పుడు మన సైన్స్ ప్రచారకులు ఒక మతం నుంచి ఇంకో మతంలోకి మారారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని మనం ఎలా చూడాలి? మీరు ఎలా చూస్తారు? అంటే సైన్స్ ప్రచారకుడు ఒక ఆయన జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు, మొన్నటి దాకా మాలలు వేసుకున్నాడు, పూజలు చేసుకున్నాడు, వాళ్ళ భార్యకు ఆరోగ్యం బాగాలేక ఇప్పుడు క్రైస్తవం తీసుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఇది నిజం కాకపోవచ్చు, జస్ట్ ప్రజలకు ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాను. దాన్ని మీరు ఎట్లా అనుభవజ్ఞులుగా, 25 ఏళ్ళ అనుభవజ్ఞులుగా ఎట్లా చూస్తారు? మేము అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు అతను జిల్లా అధ్యక్షుడే కావచ్చు, ఉదాహరణకే. సారీ, బ్లేమ్ చేయడం నా ఉద్దేశం. ఏదైనా కానివ్వండి, జిల్లా అధ్యక్షుడు అతను. మా ఎయిమ్ అంతా ఎక్కడ ఉంటుందంటే, మా జన విజ్ఞాన వేదిక విద్య, ఆరోగ్యము, మహిళా సాధికారత, మూఢనమ్మకాల నిర్మూలన, యువత, ఈ రంగాలలో పనిచేస్తూ ఉంటుంది. వీటిని ప్రధానంగా చూస్తాం.
అతను ఆ చర్చికి పోతాడా, ఈ నుంచి అక్కడికి జంప్ అయినాడా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడా అనేది మనం చూడం. అంటే మన మీటింగ్ అయిపోయాక లేదా మన ప్రచార సభ అయిపోయాక అతను ఏ మతాన్ని నమ్ముకోవచ్చు. ఏ భక్తి అయినా తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. మాకు దారాలైనా కట్టుకోవచ్చు, బొట్లైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, ఏమన్నా చేసుకోండి, దారం కట్టుకోండి. తిరుపతిలో జన విజ్ఞాన వేదిక సమావేశాలు అయిపోయాయి. మొదటి రోజు, రెండవ రోజు గుట్టపైకి వెళ్ళి అందరూ గుండ్లు వచ్చాయని ఒక కామెడీ ఒక ఆయన చేశాడు. ముగింపులో ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల సభలు సక్సెస్ అయ్యాయని ఒక ఆయన అన్నాడు. దీన్ని నేను కౌంటర్ చేశాను. అది ఏ తేదీన అయింది, అది నిజమా అని అడిగాను. అట్లా మనకు రెండో రోజు గుండ్లు వచ్చినా మనకి ఏం అభ్యంతరం ఉండదా? రెండో రోజు గుండ్లతో వస్తే కానీ మాకేం అభ్యంతరం లేదు. అంతే. మరి మా సమస్య అది కాదు. మా సమస్య సమాజంలో ఇంకా చాలా ఉన్నాయి, దీనికన్నా చాలా బలమైనవి ఉన్నాయి. ఇప్పుడు మూఢనమ్మకాలు అంటే ఇది మేము పట్టించుకోము. ఓకే. గుండ్లతో రాని గతంలో పట్టించుకున్నారా? గతంలో పట్టించుకున్నారు అనేటువంటి కొంతమంది వ్యక్తులు మాకు చెప్తా ఉంటే విన్నాము. ఎట్లా ఏం చెప్పారంటే, ఈ మధ్యకాలంలో మేము రివ్యూ చేస్తున్నాం, కాకినాడకి వెళ్ళాము. అక్కడ టీచర్ల మీటింగ్ మేము కొంత క్లారిటీగా చెప్పిన తర్వాత సార్ బ్రహ్మారెడ్డి సారు ఆయన ఏమన్నారంటే, మేము జన విజ్ఞాన వేదిక అనగానే దేవుడు లేడని చెప్తారు అనే ఉద్దేశంతో నేను ఇంతవరకు జన విజ్ఞాన వేదిక రాలేదు, ఇదే ఫస్ట్ మీటింగు, అది చెప్పరని నాకు తెలిసింది అని చెప్పాడు. మేము కూడా ఏమన్నాము, జన విజ్ఞాన వేదిక అంటానే దేవుడు లేని గురించి మాట్లాడుతుంది అని మొదటి నుంచి ఉంది. మేమేం చేశాము, ఇప్పుడు దేవుడు మనం ఉన్నాడని కానీ లేడని కానీ నిరూపించలేము, నిరూపణకు చేయలేనటువంటి విషయాలను మేము చెప్పము. మీరు ఎవరైనా నిరూపిస్తామంటే సిద్ధంగా ఉన్నాం మేము. అంటే ఈ వాక్యం వల్ల నా హైపోథెటిక్ థాటే, ఇది ట్రూత్ అయ్యి ఉండకపోవచ్చు. ఈ స్టేట్మెంట్ వల్ల క్లారిటీ వచ్చిన నాస్తికులు, దేవుడు లేడనే క్లారిటీతో నూటికొక్కరు అక్కడొక్కడొక్కడొక్కడొక్కడు చైతన్యవంతులు ఉంటారు కదా, వాళ్ళు ఈ సంఘానికి దూరం అయిపోయి దేవుడు ఉన్నాడు అని నమ్మే మెజారిటీ వందలాది వేలాది మంది ప్రజలు మీ సంఘంలో చేరడం వల్ల ఏం మార్పు జరుగుతుంది? మాకే వాళ్ళు ఇప్పుడు మార్పు అనేది మేము దేవుడు నా ప్రశ్న మీకు అర్థమైందా? మేము దేవుడి గురించి ఏ క్లారిటీ ఇవ్వము, నమ్మే వాళ్ళు ఇందులో చేరొచ్చు, నమ్మడం నమ్మకపోవడం వ్యక్తిగతం, దాని మీద చర్చ వద్దు, దానివల్ల మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామని ఒక నిర్ణయం ప్రకటించారు. దీంతో పొలోమని అన్ని రకాల మతాల వాళ్ళు మీతో యాక్టివేట్ అయ్యి, నేను నాస్తికుణ్ణి, దేవుడు లేడనే క్లారిటీ ఉంది, ఇది విజ్ఞాన సంస్థ, సైన్స్ అంటే అజ్ఞానానికి దేవుడికి స్థానం లేదనే అభిప్రాయంతో ఉన్నప్పుడు, నేను ఇంతకాలం రాలేదు ఇప్పుడు వచ్చాను అని ఒక ఆయన అన్నాడు. ఇంతకాలం వచ్చిన వాళ్ళు దీని నుంచి దూరం పోతే ఇప్పుడు మనం చెప్పిన ప్రశ్న మీకు అర్థమైందా బాయ్స్? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. ఇప్పుడు మీరేమంటున్నారంటే, ఇప్పుడు మీరు ఇన్నే తీసుకోవడం వల్ల ఉన్న వాళ్ళు పోయి లేని వాళ్ళు వస్తారేమో అంటున్నారు. అప్రమాదం కూడా ఊహించవచ్చు కదా. అంతే కదా, మీరు అనేది అదే కదా. మేము వీళ్ళకి కూడా అదే చెప్తాం. మా దగ్గర ఉన్నటువంటి సంస్థలు పనిచేసేటువంటి కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ మేము ముందే చెప్తాం, దేవుని విషయం మీరు మాట్లాడద్దు, మీకు తెలుసా దేవుడు లేడనేది మీరు చెప్తా ఉంటున్నారు కదా, మీకు తెలుసా అంటున్నాను అని అడుగుతాను. వాళ్ళు నిరూపించడానికి సిద్ధంగా వాళ్ళు లేరు, నిరూపించలేరు అనేది క్లియర్. అప్పుడు వీళ్ళు పోతే మనం ఏం చేస్తాము, మన భావజాలం వాళ్ళకి అందలేంగా అందకుండానే పోతుంటారని. అప్పుడు మనం అంత పర్ఫెక్ట్నెస్ వాళ్ళకి ఇవ్వలేదు. అట్లా జరిగిందా? ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు పోరు, వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఇంకా కొంతమంది వస్తారు. అంటే మన భావజాలమే మన కార్యకర్తల్లోనే లేదని అర్థం. పోతే అంటే మూఢనమ్మకాలంటే జన విజ్ఞాన వేదిక ఇచ్చే డెఫినేషన్ ఏంటి? మూఢనమ్మకం ఫస్ట్ నమ్మకం ఉంటుంది. నమ్మకం, మూఢనమ్మకం గురించి తెలుసుకోవాలి. ముందు ఈ నమ్మకం అంటే ఏంది కూడా తెలుసుకోవాలి మనం. ఓకే. నమ్మకం అంటే ఏంటంటే, నేను నమ్ముతున్నాను ఆ విషయాన్ని అనగానే నాకు ఇంకా తెలియదు అని అర్థం. ప్రయోగం జరగలేదు అని. ప్రయోగానికి నమ్మకం అనే పదంలోనే నిజం లేదు, ఓన్లీ నమ్మకమే ఉంది. నమ్మకమే ఉంది. నమ్మకం అంటేనే ఫిలాసాఫికల్గా మీనింగ్ ఏంటంటే, నాకు ఇంకా తెలియదు ఆ విషయము అని అర్థం. ప్రయోగానికి ముందు ఉండేది నమ్మకం. ఆ స్టేట్మెంట్ని తీసుకొని, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైనా సరే
తీసుకొని ప్రయోగానికి గురి చేస్తాం. ప్రయోగానికి గురి చేసిన తర్వాత ఫలితం అనేది వస్తుంది. ఆ స్టేట్మెంట్ తప్ప రైట్ అనేది తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత ఉన్నది ఉన్నట్లు అది తప్పు అయితే తప్పు స్వీకరించాలా, ఒప్పు అయితే ఒప్పు అని స్వీకరించాలా. అది ప్రయోగ ఫలితం యొక్క ఉద్దేశం. అలా కాకుండా ప్రయోగం చేసినా కూడా తప్పు అనే దాన్ని తిరిగి ఒప్పు అని ప్రచారం చేస్తూ ఉంటాడు. దాన్ని మూఢనమ్మకము అంటాం. నమ్మకం అనేది తేలిపోయింది ప్రయోగం తర్వాత, అది సరైందా సరికాందా అనేది. సరి అయినది అని తేలిన తర్వాత కూడా సరి కానిది అని ప్రచారం చేస్తే దాన్ని మూఢనమ్మకం అంటారు. ఏవేవి మూఢనమ్మకాలు ఒక 5 చెప్పండి. ఇప్పుడు పిల్లి ఎదురొస్తే యాక్సిడెంట్ అవుతుంది అని ప్రజల్లో ఉందనుకోండి. బండిలో పోయేటప్పుడు పిల్లి ఎదురొస్తే ఒకటి వస్తాడు. అప్పుడు దాన్ని ఏం చేసినాము, ఆ విషయాన్ని ప్రయోగానికి గురి చేసినాం. అది ఒక స్టేట్మెంట్. పిల్లి ఎదురొస్తే బండిలో పోకూడదు అనేది మనకున్నటువంటి ముందు జ్ఞానం. అది ఆ నమ్మకము. ఆ నమ్మకాన్ని ఏం చేసినామంటే ప్రయోగానికి గురి చేసినాం. ప్రయోగం అంటే ఏంది, మనం ఉదయం అంతా చెప్పుకున్నాం. ప్రయోగం అంటే ఎట్లా చేయాలనేది ఆ స్టెప్స్ అన్నీ చూసినాం. శాస్త్రీయ పద్ధతిలోనే ప్రయోగం చేయాలా, ఆ ప్రయోగానికి గురి చేసినాం. అయినా మేము నమ్ముతామంటే ఇప్పుడు మీరు ప్రయోగానికి గురి చేసినాం. బ్రహ్మారెడ్డి సార్ ప్రయోగానికి గురి చేసినప్పుడు పిల్లి ఎదురొచ్చినప్పుడు పోయినప్పుడల్లా యాక్సిడెంట్ జరగాల, లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడల్లా పిల్లి ఎదురైనా వచ్చిండాల. అదేనా? అది జరగలే. అయినా నమ్ముతున్నారు కదా. అయినా నిరూపణ అయింది. అది నిరూపణ అయింది. అప్పుడు ఇంకా నమ్మకం లేదు. నిరూపణ అయినప్పుడు ఫలితం ఉంది, అయినా నమ్ముతాడు అని మీరు అంటున్నారు. దాన్నే మూఢనమ్మకం అంటాం. మరి ఇప్పుడు వాళ్ళని ఏం చేద్దాం? ప్రజలకి అయినా నమ్ముతున్నారు. మీరు చెప్పిన 100 మూఢనమ్మకాలు మీరు నిరూపించారు. బ్రహ్మారెడ్డి సార్ పుస్తకం కూడా రాసిండు, మీరు కూడా నోటితో రాసిర్రు. అరే ఇది ఇట్లా కాదురా, ఇట్లా రా, ఇదిరా ఇదిరా అని మొత్తం వివరించిర్రు. వీడియోలు చేసిర్రు, ఉపన్యాసాలు చేసిర్రు, మీటింగ్లు పెట్టిర్రు, కరపత్రాలు వేసిర్రు, పుస్తకాలు గుద్దిరు. అయినా నమ్ముతారు. ఇప్పుడు ఏం చేస్తారు? మరి ఏం చేస్తారు? వాళ్ళు అయినా నమ్ముతానంటే దానికోసమే ఎక్కువ మంది నమ్ముతున్నారు. ప్రచారం చేసే వాళ్ళము, ఈ జ్ఞానాన్ని పంచే వాళ్ళము చాలా తక్కువ మోతాదులో ఉన్నాం. మరి ఇంత ఎగ్జామ్షన్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవి పోవాలంటే ఏం చేయాలా? మన సంఖ్య పెరగాల. మరి మన సంఖ్య పెరగాలంటే ఇక్కడికి శిక్షణకు వచ్చినటువంటి మీరందరూ, మనమందరము వాటిని ప్రచారం చేయాలి. ప్రచారం చేసి వాళ్ళకు ఆలోచించుకునేటువంటి విధానము అలవర్చాలి. ముందు మనము పెద్ద తరాలు ఏజ్ ఎక్కువగా ఉండే వాళ్ళు మార్చలేము మనం. అందుకని మనం ఏం చేస్తామంటే మేము జన విజ్ఞాన వేదిక విద్యార్థులను టార్గెట్ చేశాము. కాలేజీ విద్యార్థులు, డిగ్రీ కాలేజీ, ప్రొఫెషనల్ కాలేజెస్, డాక్టర్స్, ఇంటర్మీడియట్ కాలేజీ, ఇట్లాంటి వాళ్ళందరి దగ్గరికి మేము ఏం చేస్తామంటే మెయిన్గా సరిగా ఆలోచించడం ఎలా అనే సబ్జెక్టు తీసుకొని ఎట్లా ఆలోచించాలని దగ్గరికి ఏదైనా ఒక ఉద్యమము ఒక అవసరంలో నుంచి, ఒక పరిస్థితిలోంచి పుట్టి ఒక 10 ఏళ్ళు పనిచేస్తుంది వాడివేడిగా. ఇప్పుడు ఇది 30 ఏళ్ళు చేసింది. మీరు అనుకున్న మార్పు కొంత వచ్చింది అనిపిస్తుందా? ఇంకా మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి అనిపిస్తుందా? మూఢనమ్మకాలు మేము ఎంత చెప్పినా కూడా, మనం ముందే చెప్పాము, మేము ఎంత నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేసినా కూడా వాళ్ళు ఆచరించకపోతే మనం షేర్ చేసిన నాలెడ్జ్ అంతా వేస్ట్. వాళ్ళ ఆచరణలో పెట్టాలా. అందుకే మేమేం చెప్తామంటే మీకు ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఇక్కడే మాతో చర్చించండి. చర్చించి అంగీకరించి స్వీకరించిన తర్వాత మీరు ఆచరణలో పెట్టాలా. మీరు ఆచరణలో పెట్టకపోతే ఈ స్టెప్స్ అన్నీ వృధా. అంటే మీరు జన విజ్ఞాన వేదిక గతి తార్కిక భౌతికవాదాన్ని నమ్ముతుందా? నమ్మడం కాదు, దాన్ని అంగీకరిస్తుందా? గతి తార్కిక భౌతికవాదం అనేది కొన్ని అంశాలలోనే ప్రూవ్ చేయడానికి వీలుగా ఉంది. సాంప్రదాయక తర్కశాస్త్రం అనేది సైంటిస్టులు వాడుకుంటారు. ఈ సాంప్రదాయక గతి తర్కం అనేది, సాంప్రదాయక తర్కం అనేదే ఎక్కువ
ప్రూవ్ చేసేదానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఇది ఎక్కువ మేము చెప్తాము. హేతువాద దృష్టికోణం ఉంటుందా ఎవరికి? జన విజ్ఞాన వేదిక సభ్యులకి, నాయకులకి. మేము అది కూడా చెప్తాను. ఈరోజు ఉదయం కూడా మాట్లాడుకున్నాం మనం. హేతువాదం అంటే ఏంది? హేతు అంటే ఆధారము. ఒక ఆధారాన్ని తీసుకొని మనిషి ఊహ చేస్తాడు. హేతువాదం అంటేనే ఆధారం కలిగినటువంటి వాదం అనేది. ఆధారం లేకుండా చేయొద్దు, చేయరు కూడా. జన విజ్ఞాన వేదిక సభ్యులని ఒకవేళ అనాల్సి వస్తే వీళ్ళంతా హేతువాదులు అని అనొచ్చా? హేతువాదులు అనాలంటే అవన్న ఆచరణ చూసి చెప్పాలి మనం. అంతే. హేతువాదులు కానీ మీరు హేతువాద నాలెడ్జ్ అంతా మేము అందజేసినాము, వాడు హేతువాది కాలేదంటే అందజేసినంత మాత్రం అవుతాడా లేదా చూడాలని ప్రవర్తన చూసి మనం చెప్పాలా. ఒకవేళ నా స్థానంలో ఉన్న ఒక వ్యక్తి, సార్ మీరు ఎన్ని చెప్పినా అన్ని మూఢనమ్మకాలకి కారణము దైవ భావన, మతము, కులము. మీరు దైవం గురించి, కులం గురించి, మతం గురించి మీ స్టాండ్ ఏంటి సార్ అంటే ఏం చెప్తారు? ఈ మూఢనమ్మకాలన్నిటికీ దైవ భావనలే అని ఎట్లా చెప్తాం, మనం ఎట్లా ప్రూవ్ చేయగలుగుతాం? మీరు ఏదన్నా అడుగు నేను దానికి లింక్ చెప్తా. ఇంకా నేను 10 ఏళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన అంశం అదే. పిహెచ్డి పరిశోధన, దానికే నాకు డాక్టరేట్ కూడా వచ్చింది. నాకు అర్హత ఉంది. నేను నోటితో ఒకదంపుడు ఉపన్యాసం ఇస్తలేను. మీరు పాము పాలు తాగొద్దంటారా, తాగదంటారా? తాగదంట. ఈ ఒక్క పదానికి వచ్చి ఇట్లా సాగదీస్తే ఏమైద్ది? పాము పాలు తాగదు. పాము తలపైన నాగమణి ఉంటుందా, ఉండదా? ఉండదు. నాగమణి అబద్ధం, పాము పాలు తాగడం అబద్ధం. పాము చెవులు ఉంటాయా, ఉండవా? ఉండవు. చెవులు ఉండవనేది అబద్ధం. నాగస్వరం ఊదడం అబద్ధం. దానికి పాములోడికి డ్యాన్స్ చేయడం అబద్ధం. పాము మంత్రం అబద్ధం. నాగలోకం అబద్ధం. వినాయకుడి బొడ్డు చుట్టరంగా ఉన్న పాము అబద్ధం. శివుడి తల చుట్టరంగా ఉన్నది అబద్ధం. శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేసింది అబద్ధం. విష్ణుమూర్తి పండుకున్నది అబద్ధం. పాల సముద్రం అబద్ధం. నాగలోకం అబద్ధం. నాగదేవత అబద్ధం. నాగ అవతారం అబద్ధం. నాగానికి సంబంధించినటువంటిది అంతా అబద్ధమే అని మీరు చెప్పకుండా అది పాలు తాగదు, దానికి నాగమణి ఉండదు, దానికి చెవులు ఉండవు. ఈ 3 పదాలు అంటే ఇక్కడ ప్రతి అంశాన్ని సాగదీత సాగుతుందా లేదా? ఓకే. ఇక్కడ ప్రతి అంశాన్ని మనం విడిదీసి చూడాలా. ఏ అంశానికి ఆ అంశమే తప్ప రైటా చూడాలా. ఫస్ట్ నెంబర్ 1 ఏం ప్రశ్న అడిగారు? పాము పాలు తాగుతుందా లేదా అని అడిగారు. అక్కడికి ఆన్సర్ తాగదు, అయిపోయి. దీన్ని తీసుకుపోయి నాగలోకానికి లింక్ చేసాం అనుకో, మళ్ళీ అక్కడ నాగలోకం ఉందా లేదా అని అడుగుతావు. అప్పుడు నేను ఆన్సర్ చేస్తా, ఆ పాయింట్కి మాత్రమే ఆన్సర్ చేస్తా. ఈ మొత్తం కట్టుకతాయి కదా అంటే నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది సార్. మీకు కావాల్సిన ఆన్సర్ రాకపోని ఇప్పుడు నాగలోకం ఉందే అన్నాం అనుకోండి, ఎక్కడుంది, ఎలా ఉందని అడుగుతారు మీరు. నిన్ను నిరూపించుకోవాల్సి వస్తుంది. మీకు మేమైతే కనుక నాగలోకం ఉందో లేదో మాకు తెలియదు అంటాం. అంతే. ఉందని చెప్పము, లేదని చెప్పము, మాకు తెలియదు అంటాం. ఉందని చెప్పినాను అనుకో. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు, కొంతమంది ఆడవాళ్ళు, టీచర్లు పోయి నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసారు అని అనుకోండి, అప్పుడు మీరు వాళ్ళని సంఘం నుంచి తీసేస్తారా? మేము తీసేయం. ఏం చేస్తారు? తీసేయం మేము, వాళ్ళ ఇష్టం అది. మరి మీరే పాలు తాగదు అని చెప్తున్నారు. మేము పాలు తాగదనే జ్ఞానాన్ని ఇచ్చినాం వాళ్ళకు, వాళ్ళు వాడుకోలేదు వాళ్ళు. మేమేం చేయమంటారు? వాడుకోవాలా. వాడుకోకపోతే దాని మీద ఏమైనా డిస్ట్రిబ్యూట్స్ ఉంటే కనుక దాని గురించి మాట్లాడదామని చెప్పినాము. ఎవిడెన్స్ కావాలంటే చూపిస్తామని చెప్పినాము. కులం మీద ఇప్పుడు మేము ఎన్నైనా చెప్పినాము. వాళ్ళు వాడుకోవడానికి మేము తీసేయమంటారా? మాకు అతను ఇంకొక రంగంలో పనిచేస్తాడు, విద్య బాగా చెప్తాడు. టీచర్ అయితే, మేడం అయితే పిల్లలకు ఎట్లా విద్య చెప్పాలో నేర్పిస్తాం. దాంట్లో కూడా శిక్షణ ఇస్తాం మేము. పిల్లలకు ఏ విధంగా బోధన చేయాలనే దాని మేము ఇస్తాము. అట్లాంటప్పుడు మేము పిల్లల ద్వారా, విద్యార్థుల ద్వారానే మేము సమాజంలో కొంత మార్పు తేవాలనుకున్నప్పుడు ఆమె పాము దగ్గర పుట్ట దగ్గరికి పోయి పాలు పోస్తుందని చెప్పి మా ఆర్గనైజేషన్ నుంచి తీసేయండి. ఆయన మాల వేసుకున్నాడంటే వేసుకోమంటాం. ఈయన మత మార్పిడి చేసుకున్నాడు, చేసుకో. ఆయన ఇంకో మతంలోకి వెళ్ళిపోయి ప్రార్థనలు చేస్తున్నాడు, చేసుకో.
ఆయన ఇక్కడ మీకు సైన్స్ చెప్పి అక్కడ బైబుల్ టీచింగ్ ఇవ్వడానికి పోయిందంటే మరి అదే కదా సైంటిస్టులు కూడా అదే కదా చేసేది. వాళ్ళు చేసేది ఏంది? సైంటిస్టులు ఏం చేస్తున్నారు? అనేకమైనటువంటి సత్యాలు తెలుసుకొని ఈరోజు రాకెట్లను ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోబెడతాన్నారు. అవును, కూర్చోబెట్టి ఈ తరుణంలో కూడా సైంటిస్ట్ పోయి దేవుని ముక్తా అన్నారు. అక్కడేమో ఇక్కడ తయారు చేసేటప్పుడేమో శాస్త్రీయ పద్ధతిని వాడుతున్నాడు, ఇక్కడేమో వాడడంలే. అంటే మీ కార్యకర్తలకి సభ్యులకి ఇప్పుడు ఎవరికి తప్పు? ఇప్పుడు అతను ఏమంటాం? సైంటిస్ట్ తప్పు అంటామా మనము? సైంటిస్ట్ ఇక్కడ మనకు ఉపయోగపడుతున్నాడు, ఎన్నో సైన్స్ యొక్క ఆవిష్కరణలు చేస్తున్నాడు. కానీ అతనికి మొదట్లో ఏర్పడినటువంటి భావాల వల్ల ఆ విధంగానే ఉన్నాడు. మనం ఏం చేస్తాం దానికి? మీరు అతను మార్చుకోవాలా? సుధాకర్ సార్ మార్చుకోలేదు సార్. నువ్వు మార్చుకోకపోతే సైన్స్కు దీనికి విరుద్ధంగా ఉన్నావు, నీ జ్ఞానాన్ని మేము వాడుకోమంటామా? మీ కార్యకర్తలకి సైన్స్ ప్రచారకులకి అంతర్గతంగా ఏదైనా ఒక కార్యకర్త మిమ్మల్ని అడుగుతాడు, నిజానికి దేవుడు ఉన్నాడా లేడా సార్ అని, అప్పుడు ఏం చెప్తారు? తెలియదు సార్. మన సంఘం దేవుని మొక్కదా అంటే అది వాళ్ళ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళు. సంఘంలో ఉన్న వాళ్ళ ఇష్టం. సమాజం అంతా మనల్ని దేవుని మొక్కనోళ్ళు అంటారు అంటే మొక్కనోళ్ళు సమాజం మొత్తము జేవీబీ వాళ్ళు దేవుళ్ళని మొక్కరు అని అనుకుంటారు ప్రజలు. వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు? అంటే మా భావజాలం వాళ్ళకి కరెక్ట్గా తెలియదని. లేకపోతే ఒకరుండి అరే ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మా 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 లక్ష్యాలు ఏంటి, మా ఉద్దేశాలు ఏంటి అంటే మేము చెప్తాం, వాళ్ళు తెలియని వాళ్ళు అనుకుంటారు. ఒక మతతత్వ సంఘము అరే మనం మతతత్వం అంటే మనకు బాగాలేదురా అని గుంపు వచ్చి సార్ మీ ఆశయాలకు మేము పనిచేస్తాం, అటువైపు మా మతాన్ని ప్రచారం చేసుకుంటాం, ఇక్కడ సైన్స్ ప్రచారం చేసుకుంటాం, మీ దాంట్లో చేర్చుకోండి అంటే చేసుకోమంటాం. చేసుకోమంటాం. చేసుకుంటారు. జాయిన్ కమ్మంటాం. అది మతతత్వ తీవ్రవాద స్థాయిలో ఉన్న మతతత్వం, ఒంటి నిండా మతం ఉన్నది. ఒంటి నిండా మతం ఉంటే దానివల్ల మాకు ప్రమాదం ఎక్కువ, దీనివల్ల లాభం ఎక్కువ చూస్తాం. చూసి విచక్షణ పనిచేస్తుంది. అక్కడ పరిస్థితులు ఏంటి అని చూస్తాం. మీరు అన్నటువంటి తీవ్రవాదులు ఉన్నాడు, ఒక వ్యక్తి తీవ్రవాది ఉన్నాడు, జన విజ్ఞాన వేదికలో పనిచేస్తానని అంటాడు. అతను తీవ్రవాది, కొంతమంది చంపినాడు అనుకో, జన విజ్ఞాన వేదిక కూడా పేరు పోతుంది కదా. అట్లాంటి వాళ్ళు మనము ముందే ఆలోచిస్తాము. మనిషికి అదే కదా ఉండేది, మనిషి యొక్క గొప్పతనమే విచక్షణ. ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానం మనిషికే ఉండేది. ఇప్పుడు సమాజంలో ప్రజా సంఘాలల్లో సైన్స్ ప్రచార సంఘాలలో మొదటి స్థానంలో ఉంది, అవునన్నా కాదన్నా. ప్రచారంలో అయినా సేవ చేసిన చరిత్ర తీసుకున్న అడుగడుగునా నేను కూడా దీనిలో పనిచేశానండి, చేస్తున్నానండి అనే వాళ్ళు అడుగడుగునా ఉంటారు. వాళ్ళు మెడకు బోర్డు వేసుకోకపోయినా టచ్అప్ అయి ఉంటుంది. ఈ సంఘానికి కులంపై ఏ అభిప్రాయం ఉంది? మీరు 25 ఏళ్ళు ఇలా పనిచేస్తున్నారు. కులం అనేది సమాజాన్ని బాగా పట్టి పీడిస్తున్న ముఖ్యమైన సమస్యలలో కులం కూడా ఒక సమస్య. దానిపై అభిప్రాయం ఏముంటుంది? మన అభిప్రాయం ఏమిటంటే కులం మీద మనం చెప్తాం, వాళ్ళకు అవేర్నెస్ ఇస్తాం. మనం ఎంతసేపు జన విజ్ఞాన వేదిక ఏంటంటే నాలెడ్జ్ని పంచేది. ఆ పంచిన దాన్ని తీసుకొని వాడుకుంటే ఓకే, వాడుకోలేదు వదిలేస్తాము. తర్వాత ఇంకొక విషయంలో ఏమన్నా అతను ఉపయోగపడతాడో చూస్తాము. ఇప్పుడు మనం కులాన్ని గురించి చెప్తాము. కులం అనేది ఇక్కడ నుంచి మనం ఏర్పరచుకునేటి అనేటువంటి జ్ఞానాన్ని, దాని పుట్టు పూర్వోత్తరాలు మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది, కులము ఎందుకు వచ్చింది, దాని అవసరం ఏమైంది, ఈనాడు దాని అవసరం ఉందే లేదా, ఇవన్నీ వివరిస్తాం. అప్పుడు అతను విచక్షణ చేసుకోవాలా. అతను ఇదంతా విని నా కులం నాదే అని అనుకో, మనం ఏం చేస్తాము? నా కులం నాదే, నేను ఇట్లే ఉంటా అంటే ఏం చేస్తాం మనం? ఆయన దేనికి పని కట్టరు, దానికి వాడుకొని ఆయన ఇష్టం అంటారు. మనం నాలెడ్జ్ని షేర్ చేయడము, పైగా మేము కూడా దాన్ని ఒప్పుకుంటాను. ఈ నాలెడ్జ్ అంతా అందుకొని వాడు స్వీకరించి అంగీకరించి ఆచరణలో పెట్టకపోతే ఉపయోగం లేదు అని చెప్పినాం మనం ముందే. వాడు అన్ని స్టెప్పులు ఫుల్ఫిల్ చేస్తాడు, చివరి స్టెప్ ఆచరణకు వచ్చే కొద్ది లేదు. అందుకే నిర్మూలన కోరుకుంటుందా జేవీవి? కుల నిర్మూలన జరగాలనే మా ఉద్దేశం కూడా. దానికి కానీ మనం అనుకుంటే ఏం చేస్తాం? మనము దానికి ఏమైనా మార్గనిర్దేశకాలు ఇచ్చారా?
మార్గనిర్దేశకాలంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడమే. అది కూడా సరైన జ్ఞానాన్ని, చాలా ఇంపార్టెంట్. జ్ఞానం అంటే 2 రకాల జ్ఞానం ఉంది. సరైన జ్ఞానం ఉంది, సరికాని జ్ఞానం ఉంది. ఏమన్నా అంటే మీరు మేము సరైన జ్ఞానాన్ని అందజేస్తాం. ఏ పెళ్లి విధానాన్ని ప్రత్యామ్నాయం ఇస్తున్నారు మీరు? జన విజ్ఞాన వేదికలో పనిచేసిన వాళ్ళు ఒకవేళ కులాంతర పెళ్ళో స్వకుల పెళ్ళి అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో పెళ్ళి అనేది ఒక ప్రక్రియ, ఒక ఉత్సవం, ఒక సందర్భం. దానికి మీరు ఏ మెథడ్ని సూచిస్తున్నారు? మేము మెథడే సూచించాం. అసలు వాళ్ళ ఇష్టం వాళ్ళకి. వాళ్ళు అర్ధరాత్రి ముహూర్తం పెట్టినా పర్లేదు, పాస్టర్ దగ్గరికి పోయి ఎట్లన్నా చేసుకోండి. వాళ్ళు ఆల్టర్నేట్ ఇవ్వట్లేదు. మేము ఆల్టర్నేట్ ఏం చెప్తాము, అరే బాబు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండిరా. కోట్లు సంపాదించి మనం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కనీసం చాలా మధ్యతరగతి వ్యక్తులు కూడా పెళ్ళి అనే ఉద్దేశంతో చాలా డబ్బులు పెడతా ఉన్నారు, మళ్ళీ నష్టపోతున్నాడు. వాడు మళ్ళీ తిరిగి ఆ స్థాయికి వచ్చేదానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటి ఇది మీరు చేసుకోవద్దు అని మేము చెప్తాం. కానీ చనిపోయాక బాడీ డొనేషన్ పై మీరు ఏం చెప్తారు? బాడీ డొనేషన్ పైన మేము ఏం చెప్తామంటే, మీరు చనిపోయినాక ఏదైనా ఒక మెడికల్ హాస్పిటల్కి కానీ చనిపోయే ముందు మీ శరీరంలో ఉపయోగపడేటువంటి అవయవాలు కానీ దానం చేయండి అని చెప్తాం. సో అది మంచి నోబెల్ కాజ్. ఎందుకంటే కాలుస్తే మనిషి చనిపోయినాక బూడిదైపోతాడు, పూడిస్తే మట్టి అయిపోతాడు, ఏం ఉపయోగం లేదు. కనీసం చనిపోయినా కూడా. విద్యార్థి వింగ్ ఏమైనా స్టార్ట్ చేశారా సార్? మీరు పాతికేళ్ళుగా ఉంటున్నారు కదా, విద్యార్థి వింగ్ ఏమైనా స్టార్ట్ చేశారా? అంటే విద్యార్థి విభాగం లాంటిది. విద్యార్థి విభాగం అనేది ఏం లేదు. ఆ ఆలోచన ఎందుకు చేయట్లేరు? అంటే ఇప్పుడు నా ప్రతిపాదన, కెమెరా ముందు నా ప్రతిపాదన మేము ఒకటి పెట్టాము, విద్యార్థి విజ్ఞాన వేదిక బ్యాచ్ పెట్టాము. ఫస్ట్ ఏం చేయాలంటే మన శక్తి ఎంత చూసుకోవాలా, మన పరిధి ఎంత, మన వద్ద ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది ఉపన్యాసం ఇచ్చేటువంటి లీడర్స్ ఉన్నారు, మనం ఏ రంగాల్లో పనిచేయగలము, ఇవన్నీ మనం అంచనా వేసుకోవాలా. అంచనా లేకుండా దీంట్లో కొద్దిసేపు ఇవి అన్ని మాయ అనడం కన్నా పర్టికులర్ అంశాన్ని తీసుకొని పోవడం. ఇప్పుడు మన జేవీవీలో 2 రాష్ట్రాల్లో లేదా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది బోధకులు ఉన్నారు? టీచర్స్ అంటే టీచ్ చేసేవాళ్ళు, టీచర్ అని కాదు, మీలాగా రిసోర్స్ పర్సన్స్. మాలాగా రిసోర్స్ పర్సన్ అంచనానే, అక్యూరసీ అని ఏం కాదు. మేము యాక్చువల్లీ ఇంతకుముందు గతంలో ఎక్కువగా బ్రహ్మారెడ్డి సార్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీసోర్స్ పర్సన్స్ను ఎక్కువ తయారు చేయాలా అనే ఉద్దేశంతో చాలా రోజులు శిక్షణకే వాడుతాను. ఓకే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు టీచర్స్? ఇప్పుడు రిసోర్స్ పర్సన్స్ రెడీ అయ్యి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు రెడీగా ఒక్కొక్క అంశం మీద మాట్లాడగలిగినటువంటి వాళ్ళు 30 మంది ఉండొచ్చు. మొత్తం ఒక 30 మెంబర్స్. నైస్. వీళ్ళ సంఖ్యను విపరీతంగా పెంచాలి. మెజిషియన్స్ ఉన్నారా? మెజిషియన్స్ ఉన్నారు. ఎంతమంది? ఎందుకంటే నా గతంలో రమేష్ సారు, చంద్రయ్య సారు చాలామంది ఉన్నారు. మా ఆంధ్రప్రదేశ్లో మా సంస్థలు పనిచేసేటువంటి మెజిషియన్ మంచి ప్రొఫెషనల్ కూడా ఉన్నాడు. ఆయన ఉన్నారు, హరేరామ్. ఒకరే మైదుకూరులో ప్రొఫెషనల్ మెజిషియన్. 26 జిల్లాల్లో యాక్చువల్లీ మొట్టమొదటగా నేను జన విజ్ఞాన వేదికి వచ్చేటప్పుడు కూడా మెజిషియన్నే నేను. నైస్. సార్, ఇప్పుడు ఈ 26 జిల్లాలో ఎక్కడెక్కడ కమిటీలు ఉన్నాయి? జిల్లా కమిటీలు ఆంధ్రప్రదేశ్ జిల్లా కమిటీలు 26 జిల్లాల్లో దాదాపు ఒక 18 నుంచి 20 వరకు ఉండొచ్చు. ఒక 5-6 తప్ప దాదాపు. తెలంగాణ 33 జిల్లాల్లో. తెలంగాణలో నాకు పెద్ద ఐడియా లేదు. ఓకే, మీరు ఇక్కడ ఒక్కో కమిటీలో 10 నుంచి 25 మంది ఉంటారా? యాక్చువల్లీ బాడీలో అంతమంది ఉండాలి. మరి ఉంటున్నారా? బాడీ వాళ్ళు ఇస్తే కనుక మాకు స్టేట్ వైడ్ చూస్తే అంతమందితో ఇస్తారు. ఇప్పుడు ఏదో స్టేట్ కాన్ఫరెన్స్ ఉందన్నారు. ఎప్పుడు సార్? రేపు జూలై 12-13 తేదీల్లో రెండవ శనివారము ఆదివారం ఈ 2 రోజులు కడపలో
రాష్ట్ర మహాసభలు జరుగుతాయి. అన్ని 26 జిల్లాల్లో నుంచి వస్తారు. ఎక్స్పెక్టెడ్ పీపుల్స్ వచ్చేసి మేము డెలిగేట్స్ మహాసభలకు డెలిగేట్స్ పెట్టాము. వాళ్ళ మెంబర్షిప్ ఆధారం చేసుకొని 50 మెంబర్షిప్ అయితే ఒక డెలిగేట్. ఈసారి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు పోటీ జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. సూపర్. సో మా దగ్గర ఒక 500 మంది ఉంటే ఒక 50 మంది 10 మంది ఒక 500 మెంబర్షిప్ చేస్తే 10 మంది మీ డెలిగేట్స్ ఉంటారు. ఓటింగ్కు అర్హులైనటువంటి వాళ్ళు 10 మంది. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఎవ్రీ 2 ఇయర్స్. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఎక్కడ జరిగింది? గుంటూరులో జరిగింది. అప్పుడు కొత్త అధ్యక్ష కార్యదర్శులను తీసుకున్నాం. అప్పుడు కూడా ఎలక్షన్ జరిగింది. ఎట్లుంటుంది మీ ప్యాటర్న్? ఎట్లుంటుంది ఎలక్షన్ ప్యాటర్న్? నోటిఫికేషన్ ఇస్తారా? ఔత్సాహికుల్ని తీసుకుంటారా? లేక ఎలక్ట్రల్ కమిటీ బాడీ ఏదైనా ఉంటుందా? ఎలక్షన్ కమిషన్ కూడా ఉంటుంది. అది కూడా మొన్న సెక్రటరియట్లో డిసైడ్ చేసాము. ఇక్కడే ఈ హాల్లోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. ప్రధాన నిర్ణయాలు ఏమన్నా కెమెరా ముందు చెప్పేటివి ఉన్నాయా? ఏం చెప్పొచ్చు. మేము మా దాంట్లో సీక్రెటే ఉండదు. అన్ని కరపత్రాలు గుద్దే బయట పెడతారుగా. మా ఆర్గనైజేషన్లో సీక్రసీ అనేది ఉండదు. ఏవి కూడా చెప్పడమే. ఎవరైనా సరే పోటీ చేయదలుచుకునే వాళ్ళు ఓడినా గెలిచినా ఒకే విధంగా పనిచేస్తాము అని వాళ్ళతో ముందు హామీ తీసుకొనే పోటీ చేయమంటాం. గెలిచిన తర్వాత వాళ్ళ క్యాంపెయినింగ్కి టైం ఇస్తారా? ఓడిన వ్యక్తి నేను ఓడిపోయినా కదా జన విజ్ఞాన వేదికలంగా నేను నిరాశతో ఉండి పనిచేయనంటే కనుక అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిని పోటీకి రానియం. గెలిచినా ఓడినా గతంలో లాగానే పనిచేయాలా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫౌండర్ బ్రహ్మారెడ్డి సారు లీడ్ తీస్తున్నారు. మెయిన్గా ఇప్పుడేమో రిసోర్స్ పర్సన్స్ కోసమే ట్రైనింగ్స్ ఇస్తున్నారు. నాకు సార్ ఇచ్చిన కరదీపిక నేను చూశాను. అంటే అన్ని రకాల రక్తదానము, బ్లడ్ డొనేషను, ఐ డొనేషను, బాడీ డొనేషను, మద్యపానానికి వ్యతిరేకంగా అక్షరాస్యత అభివృద్ధి, చాలా నేనంటే ఆల్మోస్ట్ మొత్తం స్టడీ చేశాను. మెయిన్గా మాలాంటి దేవుడు లేడు అనే క్లారిటీ ఉన్న వాళ్ళే మా సంఘంలో చేరుకున్నాడని మేము చాలా ఓపెన్గా చెప్పేస్తున్నాం. ఓపెన్గా దేవుడు లేడనే క్లారిటీ అత్తే చాలు, మిగతా తర్వాత చేద్దాం. ఎందుకంటే ఉన్నాడు లేడనే చర్చ కాడ మనం ముచ్చటొద్దు. అలాని మేము దేవుడు లేడని చెప్పడం మా పని కాదు. మా పని మాకు ఉంది. ఇంకా మీ పని ఒకేసారి దేవుడు లేడనే వాళ్ళే మీ సంఘంలోకి వచ్చినప్పుడు ఇంకా మీ పని అది ఎందుకు తీసుకుంటారు? అంతే కదా, అంతే. ఇంకా మీకు ఇంకా పని అవసరం ఉండదు. ఎందుకంటే మీ సంఘంలో ఉండే వాళ్ళందరూ దేవుడు లేడనే వాళ్ళే. అవును. మీరు మేము కలిసి ఏ పనులు చేయవచ్చు? మనకు కామన్ అజెండా ఉండేటువంటి అంశాలలో మనం పనిచేయచ్చు. ముఖ్యంగా ఏంది మీరు తీసుకునేది ఏంది? మూఢనమ్మకాలు నిర్మూలించాలా అనేది ప్రజల్లో తీసుకుంటున్నారు. అవును. మూఢనమ్మకాలు నిర్మూలించాలా, మూఢనమ్మకం అంటే ఏందో డెఫినేషన్ ఇచ్చుకున్నాం మనం ఇప్పుడు. అవును. ఆ డెఫినేషన్ ప్రకారం ఇతను ఉన్నాడా లేదా చూసుకొని వానికి అవేర్నెస్ చేసి చాలు. మనకు దేవుడితో ఏం పని? అవును. దేవుడు లేడనే ఉన్నాడనేవాడు కూడా చెప్తాడు ఇది మూఢనమ్మకం అని, చెప్పలేడా? చెప్తాడు. చాలామంది ఇప్పుడు మేము జర్నీ చేస్తున్నప్పుడు ఒక్క దేవుడు అనే అంశం పక్కబెట్టి మిగతా అన్నీ కరెక్టే అన్నా, కరెక్టే తమ్ముడు, నేను ఒక్క దేవుడిని వదిలిపెట్టలేకపోతున్నా, కానీ మీరు చెప్పేటి అన్నీ నేను 100%, 99% మీతో ఏకీభవిస్తా అనేటోళ్ళే ఉంటారు. ఈ మధ్య అంటే బీజేపీలో నాయకుడిగా ఉండి హిందూ ధర్మ రక్షణలో సీరియస్గా పనిచేసే ఆయన చీకొట్టి ప్రవీణ్ అనే అన్న ఒక సందర్భంలో ఎదురుపడాల్సి వచ్చినప్పుడు, నరేష్ భాయ్ నువ్వు మూఢనమ్మకాల మీద నువ్వు ఏది మాట్లాడినా కరెక్టే, నిజంగా కూడా మూఢనమ్మకాలు గట్టిగానే బాగానే ఉన్నాయి. ఈ టచ్ గాళ్ళు, ఆ బాబాలు, దేవుడి పేరు చెప్పుకొని, మా దుర్గామాత పేరు చెప్పుకొని, ఈ దొంగన కొడుకులందరూ నువ్వే కరెక్టు, నువ్వు మంచి విజ్ఞానవంతుడివి. ఒక దేవుళ్ళని ఏదన్నా బాధ పెట్టినట్టు అంటే మాత్రం నేను నీకు వ్యతిరేకం, కానీ మిగతా అన్నిట్లో నీతో కలిసి వస్తా అంటాడు ఆయన. అట్లా అనుకోకుండా ఏమనాలంటే, నా ఉద్దేశం ప్రకారం దేవుడు లేడు అనే వాళ్ళతో ఒక ప్రశ్న వేయాల. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇప్పుడు ఇది పెన్ను,
ఈ పెన్ను తయారు కావడానికి దీని వెనుక ఒక మనిషి ఉంటాడా ఉన్నాడా అన్నాడు. ఉన్నాడా ఉంటాడు. ఇది ఈ షేప్లోకి రావాలంటే దీని వెనుక ఒక తలకాయ పనిచేయాలి, ఒక మేధస్సు ఉండాలి, ఉంటేనే ఇది ఈ రూపంలోకి వస్తుంది. దీన్ని అందరూ అంగీకరిస్తే భూమి, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో నడుస్తూ ఉన్నాయా లేదా? మరి దానికి ఏ తలకాయ పనిచేస్తుంది ఇట్లా నడవడానికి అని క్వశ్చన్ వేసింది. మీరు ఆన్సర్ చేయండి. చాలా పెద్ద తలకాయ ఉంటుంది, భూమి కంటే పెద్ద తలకాయ ఉంటుంది ఆయన. అదేందో తలకాయ, అదేందో తలకాయ. ఇప్పుడు ఒక మనిషిని చెప్పినాం, పెన్ను తయారు చేసేవాడు ఒక మనిషి చూపిస్తాం, దాన్ని చూపించలేకున్నాం. అక్కడే ఆస్తికులు ఏమంటున్నారంటే ఆ చూపించలేనిదేపో మా దేవుడు అంటున్నారు. చూపించలేనిది మేము కూడా అంగీకరిస్తాం. మరి ఉన్నది, చూపించగలిగేది ఉన్నది, దానికి ఆకారం ఉన్నది, వ్యతిరేకిస్తాయి కదా. ఇప్పుడు మీరు చెప్పాలా ఇది ఈ విధంగా ఒక నిర్దిష్ట క్రమంలో తిరగడానికి దాని వెనుక ఏముంది? అంతే, ఏముంది? మనకున్న నాలెడ్జ్ మేరకు లేదా ఈ అంశం మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఇచ్చిన విషయాలనే చెప్పగలుగుతాం. కానీ ఊహాత్మకమైనవి, భ్రమలతో కూడినవి చెప్పడానికి లేదు. ఉన్న వాటివి చెప్పినవి ఏముంది అంటే మీరు అనేటువంటి దేవుడు లేడనే విషయం ఊహాత్మకం కాదా? కాదు. ఎందుకు కాదు? నేను దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చలో మీరు ఎంత వెతికితే దేవుడు లేడని చెప్పారు. ఆస్తికులు ఏమి ఇచ్చారు నిర్వచనం అంటే, నేను ఏం వెతకా విశ్వం అంతా మా దేవుడు ఉన్నాడని చెప్పినారు. సుధాకర్ మీరు దేవుడు లేడంట అన్నారు. ఈ వాక్యానికి తీసుకుందాం. సుధాకర్ ఒక నిమిషం, నాది అయిపోయినా విశ్వం అంతా మా దేవుడు ఉన్నాడని వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఎంత వెతికి దేవుడు లేడని అంట అన్నారు. అంటే ఇప్పుడు నేను లేడు అని చెప్పడం కోసం విశ్వంతో వెతుకుమంటావా? లేడని చెప్పాలంటే అదే కదా. ఇప్పుడు ఈ హాల్లో కుళ్ళిపోయింది అన్నప్పుడు మొత్తం దీన్ని కుళ్ళిపోయిందని చెప్పాలి. కుళ్ళిపోయిందని ఏదో ఒక లక్షణాన్ని చూసి చెప్పిన నేను టేస్ట్ చేసిన స్మెల్, నేచురల్ స్టైల్ లేదు. ఇప్పుడు బైరి నరేష్ గారు ఉన్నారా లేదా అని అడిగినాం బయట నుంచి. అతను చూడకోకుండానే ఉన్నాడని చెప్తాడా? నా గొంతు వినుంటే అరే ఉన్నట్టున్నాడు అనుకుంటాడుగా, లేకపోతే నా చెప్పు అనుకుంటాడు. గొంతు విన్నాడంటే మనం ఉదయం నుంచి ఊహనే కదా. ఊహ ఏంది? ఆధారం లేకుండా నిర్ధారణకు రాడు కదా. అదే చెప్తున్నా. ఊహ అంటే ఏమని చెప్పుకున్నాం మనము? అవన్నీ కాదన్నా సుధాకర్, నా ప్రశ్నకి జవాబు చెప్పు. గీతసేపు ఆడు ఎవడు చూస్తాడు? జన ఈ వీడియో మొత్తం చూస్తాడు ఎవడన్నా? సగం చూసి రిపీట్ అవుతుందని ఇట్లా స్కిప్ చేస్తాడే. మీరు లాస్ట్ గా చూసిన థ్యాంక్స్. కాబట్టి మా జన విజ్ఞాన వేదిక ప్రకారం మేమేమంటామంటే దేవుడు ఉన్నాడని కానీ లేడని కానీ మేము అనము. ఇగో ఒక్కడి జాగన్నా చూసే మిత్రులారా, మీలో ఎవరన్నా దేవుడు లేడని ఏకీభవిస్తే నాతో జాయిన్ అయిపోరు మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో. దేవుడు ఉన్నాడు కానీ మూఢనమ్మకాలు నేను నమ్మా, వీళ్ళేదో బాగుంది అనుకుంటే ఇలా చేరులి. మీరు చేస్తే ఇలానే చేరురి, లేకపోతే ఇలానే చేరులి. ఎలా చేరకూడదు మాత్రం ఉత్తగా పండకూరి. ఇదే ఈ వీడియో యొక్క సారాంశం. అయితే దేవుడు లేడు ఉన్నాడు అనే అంశం పక్కన పెడితే జన విజ్ఞాన వేదిక చెప్పే అన్ని విషయాలతో మేము ఏకీభవిస్తాం. సైన్స్ ప్రచారంలో, ఆరోగ్యం విషయంలో, ప్రకృతి పర్యావరణ పరిరక్షణ విషయంలో, సమాజ చైతన్యంతో మేము ఏకీభవిస్తాం. వాళ్ళు దేవుడు లేడు అనే మా వాదనతో ఏకీభవించకుండా మిగతా అన్నిటితో వాళ్ళు ఏకీభవిస్తారు. ఆమె రైట్. సో ఒక జన విజ్ఞాన వేదికతోనే కాదు, ఈ రాష్ట్రంలో ప్రజల్ని చైతన్యం చేసే ఏ సంఘంతోటైనా మేము కలిసి పనిచేస్తాం. 24 గంటలలో అరగంట నువ్వు చర్చికో, గుడికో, మసీదుకో పోయినా మిగతా 23.5 గంటలు మనం కలిసి పనిచేయచ్చు. ఇదే మా స్టేట్మెంటు. మొత్తం మీదైతే అన్నయ్య చెప్పిన విషయాలు కొన్ని నాకు మనసుకు నచ్చినా నచ్చకపోయినా అభిప్రాయం ఏంటి, ఒక 25 ఏళ్ళు అందులో ఉన్న వ్యక్తిని అడగడం ద్వారానే ఒక అవగాహన ప్రజలకు వస్తుందని చెప్పి పెట్టినా